హలో గాయ్స్, ఈరోజు అయితే ఈ వీడియోలో మనం రసబోరా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే 1 కప్పు చికెన్ పాలు, 1% ఎక్కువ ఉన్న పాలు అయితే స్వీట్ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పాలుని కొంచెం 2-3 పొంగులు వచ్చేంత వరకు కాగనివ్వండి. పాలు కింద అడుగంటకుండా ఒక గరిటెతో ఇలా తిప్పుతూ ఉండండి. పాలు తీసుకున్న కప్పుతో సగం కప్పుతో సుజీ రవ్వ తీసుకోండి. సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రవ్వని ఆ పాలల్లో పోసి తిప్పుతూ ఉండండి. అప్పుడు అది మొత్తం దగ్గరగా వచ్చింది, కొంచెం ముద్దలాగా తయారయ్యింది. ఇలాగా ఒక గరిటెతో తిప్పుతూ ఉండండి. అప్పుడు లోపల ఏమన్నా పచ్చి రవ్వ ఉన్నా కూడా ఇంకా మొత్తంలో కలిసిపోయింది. ఇలాగ బాగా కలపాలి, ఉండలు ఏమీ లేకుండా. అలా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి. అప్పుడు ఆ పిండి స్మూత్ టెక్స్చర్లోకి వచ్చింది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ పిండిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. సేమ్ పాలు తీసుకున్న కప్పుతో 1 కప్పు పంచదార, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు. కొంచెం చిన్న ఫ్లేమ్లో ఆ షుగర్ సిరప్ని రెడీ చేసుకోండి. మనం గులాబ్ జామ్కి షుగర్ సిరప్ ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుంటే చాలు. మరీ థిక్గా ఏం అవసరం లేదు. కొంచెం ఇలా అంటుకుంటే కొంచెం అంటుకునేలా ఉంటే చాలు. ఫస్ట్ ప్రిపేర్ చేసిన పిండి ఏదైతే ఉందో అది ఇలా ఒక ప్లేట్లో తీసుకొని బాగా కలపండి. మనం చపాతీ పిండి ఎలాగ గట్టిగా కలుపుకుంటామో అలాగా గట్టిగా కలపాలి. అప్పుడైతేనే బాల్ పగిలిపోకుండా నీట్గా ఉంటుంది. ఆ పిండి మీద చిన్నపాటి కుస్తీ పోటీ జరిగినట్టే కలపాలి. ఇలాగో ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. చూసారా ఆ పిండి టెక్స్చర్ ఎంత స్మూత్గా ఉందో? మీరు కూడా అంత స్మూత్గా కలపాలి. కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మీకు నచ్చినట్టు ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో చేసుకోవచ్చు. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చేస్తే బాగా స్మూత్గా వస్తాయి. ఇలాగా బాల్స్ చేయటం అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఆ బాల్స్ని స్లోగా వేసి కొంచెం ఫ్రై చేయండి. ఆ బాల్స్ని ఆయిల్లో వేయగానే గరిటె పెట్టి తిప్పొద్దు. తిప్పారంటే ఆ బాల్స్కి క్రాక్స్ వచ్చేస్తాయి. అందుకని వీడియోలో చూపిస్తున్న విధానంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటె పెట్టి కొంచెం కదిలించండి. ఆ బాల్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ బాల్స్ని ఆయిల్లో నుంచి తీసి షుగర్ సిరప్లో వేసుకోండి. నేనైతే ఫస్ట్ రౌండ్వి బాల్స్లా చేసుకున్నాను, సెకండ్ రౌండ్వి ఇలా ఈ షేప్లో చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలాగా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్ లీవ్ చేస్తే రసబోరా రెసిపీ రెడీ. చూసారా ఎంత బాగుందో, జ్యూసీగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ఈ రసబోరా రెసిపీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ వర్ష.